అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27వ వచనము 28వ వచనము మనందరం కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27వ వచనము 28వ వచనం అందరం కలిసి చదువుదాము. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరం గుచ్చి రక్తం గుచ్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను. అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మరొక భాగము ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 3వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము అందరం కలిసి చదువుకుందాం. రాజు గుమ్మముననున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయెను కనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడినో లేదో చూతుమని దాని హామానుకు తెలిపిరి. ఏలైనగా అతడు నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. ఈ వచనాన్ని మనందరం మరొకసారి బిగ్గరగా కలిసి చదువుదాము. ఏలయనగా అతడు నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. భాగములో గతంలో కూడా మరి మనం ధ్యానిస్తూ వచ్చాము. అయితే ఈ దినానికి కూడా దేవుడు మరి ఈ విషయం మీదనే మీతో మాట్లాడాలని దేవుడికి నాకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. చూడండి, మనం చదువుతూ వచ్చినట్లయితే మొర్దెకై అంటా ఉన్నాడు నేను యూదుడను అంటా ఉన్నాడు. మొర్దెకై ఎవరట? యూదుడను. తను చెప్పగలుగుతూ ఉన్నాడు. తను నిర్భయముగా తన సహపాటి వారితో తను చెప్పగలుగుతూ ఉన్నాడు ఏంటంటే నేను యూదుడను. యూదులకు ఉన్నటువంటి అతిశయము గొప్పది. ఎందుకంటే రాయబడుతుంది కదా, చూడండి మాట చదువుదాము. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం చదవండి. చాలు. యూదులకు కలిగిన గొప్పతనం. యూదులకు ఏం కలిగిందంట? గొప్పతనం. కాబట్టి వారికి అతిశయిస్తారనమాట. నేను యూదుడను అనే అతిశయం. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే ఎందుకు అతిశయం అంటే 9వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనము అందరం చదువుదామా? 4-5 వచనాలు అందరం చదువుదాము. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారములను వాగ్దానములు వీరివి. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. వీరికి ఏమున్నాయంట? నిబంధనలు ఉన్నాయంట, ధర్మశాస్త్రం ఉందంట, అర్చనాచారం, వాగ్దానాలు వీరికి ఉన్నాయి. కాబట్టి వీరికి అతిశయం అన్నమాట. మాకు ధర్మశాస్త్రం ఉంది, అంత మాత్రమే కాదు నిబంధనలు ఉన్నాయి, దేవుని నిబంధనలు మాకున్నాయి అన్న అతిశయము వీరు కలిగి ఉంటా ఉన్నారు. కనుకనే తాను చెప్పగలుగుతూ ఉన్నాడు నేను యూదుడను అంటా ఉన్నాడు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 28వ వచనము 29వ వచనము మనం అందరము కలిసి చదువుదాము. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 28-29 వచనాలు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. చాలు. ఎవరంట యూదులు? అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ అధ్యాయము
ఏడో వచ్చినము అందరం కలిసి 6, 7 వచ్చిన అందరం కలిసి అవుదాము. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరినూ ఇశ్రాయేలు కారు, అబ్రహాము సంతానమైన మాత్రము చేత అందరినూ పిల్లలు కారు, కానీ ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలే. చాలు. ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే అంతరంగమందు యూదుడైన వాడే యోధుడు. ఇంకా ఇక్కడ రాయబడుతూ ఉంది, అబ్రహాము సంతానమైనంత మాత్రాన అందరూ పిల్లలు కాదు, కానీ ఎవరంట? వాగ్దాన సంబంధులైన పిల్లలే దేవుని అబ్రహాము సంతానము, అబ్రహాము పిల్లలని రాయబడతా ఉంది. ఇంకా రాయబడుతుంది. ఇంకా గల్తీలకు రాసిన పత్రికలో, గల్తీలకు రాసిన పత్రిక త్వరగా ముగిస్తాము. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. గల్తీ చాలు. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి అంటారు. కాబట్టి మొర్దెకై తాను యూదుడని అతిశయముతో చెప్తా ఉన్నాడు. కారణం ఏంటంటే వారికి ఏముంది? ధర్మశాస్త్రం ఉంది, నిబంధనలు ఉన్నాయి, అర్చనాచారాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కనుక వారు అంటా ఉన్నారు నేను యూదుడని. కాబట్టి యేసు ప్రభు వారు కూడా మనల్ని ఏం చేశాడు? యూదులతో పాటు సమాన వారసులుగా చేశాడు. ఎక్కడ రాయబడుతుందన్నమాట? ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మీరు జ్ఞాపకము చేసుకుని చాలు. క్రీస్తు రక్తము వలన మనం ఏం చేయబడ్డాము? సమీపస్తులుగా చేయబడ్డాము. ఒకప్పుడైతే మనము యూదులతో సహపౌరులము కాదు. మనం ఎలాంటి వారిగా ఉంటా వచ్చినాము? పరజనులుగా, నిరీక్షణ లేని వారిగా, లోకమందు దేవుడు లేని వారిగా ఉంటా వచ్చినాం. అయితే ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతా ఉన్నారో, గల్తీలకు రాసిన పత్రిక 3:7 రాయబడుతుంది కదా, విశ్వాస సంబంధులే దేవుని అబ్రహాము సంతానమని చెప్పబడినట్టుగా నీవు నేను మనమందరం కూడా ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచున్నారో వారు దేవుని కుమారులుగా చేయబడతారు, యూదులతో పాటు సమాన వారసులుగా చేయబడతారు. కారణం ఏంటంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి యూదులకు మనకున్నటువంటి ఆ మధ్యపు గోడను ఏం చేశాడు? కొట్టివేశాడు, పడగొట్టాడు. మనల్ని సమాన వారసులుగా చేశాడు. మనల్ని కూడా దేవుడు తన వాగ్దానములు ఇచ్చినాడు. తన వాగ్దానములతో మనం బలపరుస్తూ ఉన్నాడు, మనం ఆదరిస్తూ ఉన్నాడు, మనల్ని బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాలమందు ఇంకా నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచకుండా ఉన్నట్లయితే, ప్రభునందు నువ్వు కేవలం విశ్వాసం, ఏమని విశ్వాసము? ఆయన దేవుడు, సృష్టికర్త, అంత మాత్రమే కాదు కృపగల దేవుడుగా ఈ లోకానికి వచ్చి నా పాపము కొరకై ఆ శిలువలో చనిపోయినాడు, తిరిగి లేచినాడు అని నమ్మి యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు అన్నట్లయితే నువ్వు దేవుని కుమారుడిగా ఎంచబడు. కాబట్టి ఆ వ్యక్తిని పుట్టి జక్కయ్యతో ప్రభు అంటాడు కదా, ఇదిగో ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. కాబట్టి ఎందుకు అబ్రహాము కుమారుడయ్యాడు? ప్రభువును చేర్చుకున్నాడు, ప్రభునందు విశ్వాసం ఇచ్చినాడు, ప్రభును తన ఇంటిలో చేర్చుకున్నాడు కనుక తాను అబ్రహాము కుమారుడయ్యాడు. నువ్వు కూడా ప్రభువును నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే నువ్వు దేవుని కుమారుడుగా చేయబడతావు, దేవుని కుమార్తెగా చేయబడతావు. ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది కదా, ఆయన మన తలుపు అనేది హృదయం అనేది తలుపు యొద్ద నిలిచుండి ఏం చేస్తా ఉన్నాడు? తడుతా ఉన్నాడు. జక్కయ్యకి 10 సార్లు పిలిచాడా ప్రభు? జక్కయ్య 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 అన్నాడా? అన్నాడు, ఒకే మాట అన్నాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగు, నేను ఇంటిలో ఉండాల్సి. మనల్ని ప్రభు ఎన్నిసార్లుగా తడుతా ఉన్నాడో, ఉదయం నుంచి రాత్రి వరకు, పడుకునేంత వరకు దినమెల్లా ప్రభు మన హృదయాన్ని తలుపు తడుతూ ఉన్నాడు. దినమెల్లా తన చేతులు మన వైపు చాపుతా ఉన్నాడు. లోబడిన వాళ్ళని ప్రజల వైపు దినమెల్లా నా చేతులను చాపుతా ఉన్నాడు. చూడు, జక్కయ్యతో ఒకే మాట, జక్కయ్య
త్వరగా దిగన్నాడు. దిగినాడా లేదా? ఏం బా ఈయన పిలుస్తున్నాడే, ఇప్పుడు ఏమి దిగేది అనుకున్నాడా? ఎంత స్పీడ్గా ఎక్కాడో అంత స్పీడ్గా దిగింటాడు. ఎక్కడం ఈజీనా దిగడం ఈజీనా? చెట్లెక్కి పిలుస్తుంది. ఎక్కడం ఈజీనా దిగడం ఈజీనా? దిగడం ఈజీ, అవునా కదా? ఏదో ఒక కొమ్ము పట్టుకొని ధనాన్ని మనము దిగవచ్చు. జక్కయ్య అట్లా దిగాడు. జక్కయ్య ఏం చేశాడు? దిగాడు, చేర్చుకున్నాడు, సంతోషంగా చేర్చుకున్నాడు. ప్రభువు నిన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. కుమారుడా, నేను నీ ఇంట్లోకి వస్తానయ్యా అని. ఎందుకులే ప్రభు, నువ్వు వస్తే నాకు కష్టం అనుకుంటున్నావా? ప్రభు నువ్వు చేర్చుకుంటే నీకేం కష్టం లేదు. ఈ లోకంలో మన బంధువులు మనం చేర్చుకుంటే వారికి ఏం పెట్టాలి? మనము అన్నం పెట్టాలా? ఒకరోజు పెడతాం, 2 రోజులు పెడతాం, 3 రోజులు పెడతాం. ప్రభువుని చేర్చుకుంటే నీకేం కష్టం లేదు. నేను అనుకునేవాడిని, ప్రభువుని చేర్చుకుంటే కష్టం లేనాయనా, ఇవన్నీ లోకంలో మనం చాలా కష్టం అనుకునేవాడిని. ప్రభువుని మనం చేర్చుకోవడము చాలా కష్టం. చాలా కష్టం కాదు. ప్రభువుని నువ్వు చేర్చుకుంటే నీ హృదయమే మార్చబడుతుంది, నీ జీవితం మార్చబడుతుంది, నీ జీవితము ఆశీర్వదించబడుతుంది. ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు, ప్రభువు నిన్ను దీవిస్తాడు. నేను అనుకునేవాడిని, ప్రభువుని నేను చేర్చుకుంటే నాకు కష్టము అనుకునేవాడిని. సాతాను అట్లా చెప్తాడనమాట, వద్దులే ప్రభు, ఇప్పుడు చేసుకునే కష్టం లోకంలో చాలా ఉంది, లోకంలో చూసేది చాలా ఉంది, లోకంలో ఉండేది చాలా ఉంది అనేది అనమాట. అట్లా అనుకొని పాడైపోయినా. ఏమైపోయినా? పాడైపోయినా. అయితే ప్రేమగల దేవుడు తన కృపతో నా మీద జాలి పడుతూ వచ్చినాడు. కనుక ప్రియ సహోదరుడా, ప్రభు నిన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. నువ్వు కూడా దేవుని కుమారుడిగా చేయబడాలని, నువ్వు కూడా యూదుడిగా చేయబడాలని, నువ్వు కూడా ఆ అబ్రహాము సంతానంలో, దేవుని సంతానంలోనికి రావాలని ఆశపడుతూ ఉన్నాడు. జక్కయ్య ఒకే మాటకే లోబడ్డాడు. నువ్వు ఇంకా లోబడక ఉన్నావేమో, నాకెందుకులే, నేను ఇంకా చిన్న పిల్లోడిని, ఇంకా నాకు పెళ్ళి కాలేదు, నాకు ఉద్యోగం రాలేదు, ఇంకా కుటుంబం ఉంది, ఇవన్నీ అనుకుంటున్నావేమో. ఏం పర్వాలే, నువ్వు ప్రభువుని చేర్చుకుంటే చాలు. మత్తయి సువార్త 11:20 రాయబడుతుంది కదా, భారము మోయిచున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకేమిస్తా, నేను మీకు కష్టం ఇస్తానన్నాడా? మీకు కష్టపెడతానన్నాడా? నా ఎదుకు వస్తే మీకేమిస్తాను? విశ్రాంతిని. ఎటువంటి విశ్రాంతి? అది రాయబడుతుంది కదా కీర్తన గ్రంథంలో. ఆయన మన అనుదిన భారం ఏం చేస్తున్నాడు? భరిస్తూ ఉన్నాడు. అనుదినము మన భారాన్ని ఏం చేస్తున్నాడ? అన్ని భారాన్ని అనుదినం భరిస్తాడు. ఒకరోజే కాదు, అనుదినము ఆయన మన భారమును భరించేవాడు. ఇంకా రాయబడుతుంది కదా, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదరించును. నువ్వు ఆయన్ని చేర్చుకొని, ప్రభువా ఈ భారముతో ఉన్నానయ్యా, ఈ కష్టములో ఉన్నానయ్యా, ఈ శ్రమలో ఉన్నానయ్యా, ఈ ఇబ్బందిలో ఉన్నానయ్యా, నేను నాకు సహాయం చేయను అంటే ప్రభు నీ భారమును మోసి ఏం చేస్తాను? నీకు సహాయం చేస్తాను. ఆయన యొక్క అనుదిన భారమును భరించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రభు యొక్క ఆశ ఏంటంటే నీవు ఆయన కుమారుడు కావాలని, ఆయన నీ యొక్క అనుదిన భారమును ఆయన భరించాలని ఆయనకి ఇష్టం. ఏమి ఇష్టం ఆయనకి? నీ యొక్క అనుదిన భారమును భరించి నీకు నెమ్మది ఇవ్వాలని, నీకు విశ్రాంతిని ఇవ్వాలని, నీకు సంతోషం ఇవ్వాలని దేవునికి ఇష్టం. మనం అనుకుంటాము ప్రభువును చేర్చుకుంటే సంతోషం ఉండదేమో, నెమ్మది ఉండదేమో, కష్టం అవుతుందేమో, ఖర్చు అవుతుందేమో. ప్రభువుని చేర్చుకుంటే ఏ ఖర్చు లేదు. ఆయన నీ యొక్క భారాన్ని ఏం చేస్తాడు? చూడు, మన ఇంటికి వచ్చిన బంధువులు, స్నేహితులకి 4 రోజులు అన్నం పెట్టి, 5 రోజులు అన్నం పెట్టి, 6వ రోజు పనికి చెప్తే ఉంటాడా పనివాడు? ఉండడు. బంధువులు ఉండలేరు. అదే కదా యాకోబు లాభం దగ్గరికి పోయినప్పుడు ఏమన్నాడు? ఏమయ్యా, నువ్వు రోజు ఇంటున్నావు, అన్నం తింటున్నావే, ఇంతకాలం అయిపోయి ఏం చేస్తావు నువ్వు అంటే ఏం చేశాడు? పనికి చేర్చుకున్నాడు, పని చేయడానికి ఇష్టపడ్డాడు. అయితే ప్రభు అంటా ఉన్నాడు, నువ్వు నా ఎద్దుకు వచ్చినట్లయితే, నువ్వు నన్ను చేర్చుకున్నట్లయితే, నీ ఇంటిలో నన్ను చేర్చుకున్నట్లయితే, నీ హృదయంలో నన్ను చేర్చుకున్నట్లయితే నేను నీకేసం ఇస్తాను? విశ్రాంతిని ఇస్తాను, నెమ్మదిస్తా. ప్రభు అంటాడు కదా, నేను ఇచ్చే విశ్రాంతి లోకం ఇచ్చినట్టుగా కాదు. దేవుడు ఇచ్చే విశ్రాంతి ఎట్లాంటిది? లోకం ఇచ్చే విశ్రాంతి కాదు. లోకం ఇచ్చే విశ్రాంతి ఎంతసేపు? ఏదో 5 నిమిషాలు, 10 నిమిషాలు, ఒక జోకులు ఉంటే 5 నిమిషాలు, అంతేనా? ఏదో ఒక టీవీలో చూస్తే 5 నిమిషాలు, 10 నిమిషాలు, అర్ధగంట, గంట. అయితే దేవుడిచ్చే శాంతి ఎంతది? ఎవ్వరూ ఇవ్వనటువంటి, అది నిజమైన శాంతి. కాబట్టి ప్రియ సోదరుడా, ఈ ఉదయకాలంలో నువ్వు కూడా దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా చేయబడాలని మేము కూడా ప్రభు నామములో ప్రతిమాలుకుంటున్నాం. ప్రభు నిన్ను రోజు పిలుస్తూ ఉన్నాడు.
నా కుమారుడా నన్ను చేర్చుకో, నన్ను చేర్చుకో, నన్ను చేర్చుకున్నావా? ప్రభుని చేర్చుకున్నావా? జక్కయ్య అయితే ఒకే మాటకి చేర్చుకున్నాడు. జక్కయ్య ధనవంతుడై ఇండి కూడా ఆయన ఒకే మాటకి చేర్చుకున్నాడు. ఒకవేళ నువ్వు ప్రభుని అడుగు, ప్రభుని క్షమించు, ప్రభువా ఎన్నిసార్లు నన్ను చేర్చుకోను అడిగినా నేను నిన్ను చేర్చుకోలేకపోయినానయ్యా, నా బాల్యము నుండి నువ్వు నన్ను అడుగుతా ఉన్నా నేను నిన్ను చేర్చుకోలేకపోయాను, నన్ను క్షమించు. ధనవంతుడే ప్రభుని చేర్చుకుంటే బీదవలమైన మనం ఇంకా ఎంత తొందరగా ప్రభును చేర్చుకోవాలి. చాలామంది లోకంలో ధనవంతులకి దేవుడు అవసరము లేదంటారు. అయితే దేవాది దేవుడు నీ మీద ఆశతో ఉన్నాడు, నన్ను చేర్చుకుంటాను నా కుమారు. రాయబడుతుంది ఆయన వెళ్ళిపోతే, ఆ కృప దాటిపోతే నువ్వు ప్రతిమాలుకున్న ఆ కృప నువ్వు పొందుకోలేవు. దేవుని వాక్యం రాయబడుతుంది కదా, కృప ఉండగానే, కృపలోనే ఉన్నప్పుడే నువ్వు జాగ్రత్త పడు, ప్రభుని చేర్చుకో, నువ్వు కూడా దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా చేయబడు. అంత మాత్రమే కాదు, నువ్వు ఆనందిస్తావు, దేవునిలో ఆనందిస్తావు. దేవుడిచ్చే ఆనందం, దేవుడిచ్చే సంతోషం, దేవుడిచ్చే ఆశీర్వాదం అది ఎంతో అద్భుతమైనది, ఆశ్చర్యం. కనుక ఉదయకాలం చూస్తూ వచ్చినాం కదా, ఆ కీర్తనకాడు అన్నాడు, దేవా నువ్వు నా ఎడల చూపిన ఎలాంటి కృపది అధికమైనది అన్నమాట. నువ్వు కూడా చెప్పగలుగుతావు, ఒకరోజు నువ్వు కూడా సాక్ష్యం ఇవ్వగలుగుతావు, ప్రభువా నువ్వు నా ఎడల చూపిన కృపది అధికమైనది. కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటా ఉన్నాను. నువ్వు చిన్నవాడవైనా ఎవరైనా సరే, దాంట్లో చిన్న పెద్ద అని తారతమ్యం లేదు. దేవుని వాక్యం రాయబడుతుంది కదా, నేడే ఏం దినం అంటది, ఏం దినం అది? రక్షణ దినం. కాబట్టి మరణ దినము రాకముందే, చెడ్డ దినములు రాకముందే ఏం చేయాలంటే ప్రభుని నువ్వు చేర్చుకో. ప్రభుని కుమారుడిగా, ప్రభుని కుమార్తెగా నువ్వు చేయబడినట్లయితే దేవుడు నిన్ను, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. రెండో మాట మనం చూస్తూ వచ్చినట్లయితే తనంటా ఉన్నాడు కదా, నేను యూదుడను గనుక ఏం చేయను, ఆ పని చేయను. కాబట్టి యూదులు చేయవలసిన పని ఏమిటో మనం ఏం చేయాలా, ఎరగాలి. ఇప్పుడు మన డిపార్ట్మెంట్లో కానీ మనకి ఇది చేసినప్పుడు, ఇదిగో నువ్వు ఫలానా ఉద్యోగస్తుడు, నువ్వు ఈ పని చేయాలి అంటారు. అంటే మనకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, మనం అన్నీ చేయదగినవి కాదు. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, అన్నీ చేయదగినవి కాదు. ఏ పని చేయాలనో ఏ పని చేయకూడదో మనము ఎరగవలసిన వారు ఉన్నాం. చూడండి మాట, యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము 33వ వచనం. అందరం చూద్దామా? యోహాను సువార్త 8వ అధ్యాయము 33వ వచనం. వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే. మీరు చాలు. వారు ప్రభువుతో అంటా ఉన్నారు, మేము ఎవరు అనుకున్నావయ్యా నువ్వు? ఏమన్నా మేము దాసులు అనుకున్నామా? మేము దాసులం కాదు, దాసులకు పుట్టిన వాళ్ళం కాదు. మేము ఎవరము? అబ్రహాము సంతానం. ఎవరితో అంటా ఉన్నారు వాళ్ళు? ఎవరితో చెప్పింది ఆ మాట? యేసు ప్రభుతో అంటా ఉన్నారు. ఎంత ఆ మాట ఎంత ఖచ్చితంగా చెప్తా ఉన్నారంటే, మమ్మల్ని ఏమనుకుంటున్నావు నువ్వు? మేము ఎవరు? మేము అబ్రహాము, మా తండ్రి ఎవరు? అబ్రహాం. మేము అబ్రహాము సంతానం, మేము దాసులం కాదు అని అంటా ఉంటే ప్రభు వారితో అంటా ఉన్నాడు. చూడండి 39వ వచనము చదవండి. మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు, అబ్రహాము పిల్లలైతే ఏం చేయాలంట? ఎవరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన పనులు మీరు చేస్తారు. మీరు అబ్రహాము పిల్లలు కాదు కనుక అబ్రహాము చేసిన క్రియలు మీరు చేయట్లేదు. కాబట్టి అక్కడ తాను మొదటగా అంటా ఉన్నాడు, నేను యూదుడను కనుక ఆ పని నేను చేయను. నేను యూదుడను, లేకపోతే నేను అబ్రహాము సంతానము, నేను దేవుని సంతానము కనుక నేను ఆ పనులు చేయను. యేసు ప్రభు వారితో అంటా ఉన్నాడు, అయ్యా మీరు అబ్రహాము సంతానమే అని నాకు తెలుసు, కానీ ఏం లేవు మీలో? అబ్రహాము చేసిన క్రియలు లేవు.
మనము దేవుని సంతానమైతే, దేవుని కుమారులమైతే, దేవుడు చేసిన లేకపోతే ప్రభు చేసిన క్రియలనే మనము చేయాలి. ప్రభు వారితో అంటా ఉన్నాడు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు మీరు చేయాలి. అబ్రహాము చేసిన క్రియలు ఏంటి? మొట్టమొదటి క్రియ ఏంటి? ప్రభువునందు తాను ఏం చేసినాడు? విశ్వాసం ఇచ్చినాడు. అబ్రహాము యొక్క మొట్టమొదటి క్రియ ఏంటంటే దేవుని యందు తాను విశ్వాసం ఇచ్చినాడు. ఒకే మాట చెప్పినాడు అబ్రహాముతో. 10 సార్లు చెప్పాడా? ఒకేసారి, అబ్రహామా నేను చూపించే దేశానికి నువ్వు బయలుదేరాలి. నువ్వేం చేయాలి? నీ బంధువులను, నీ ఇంటి వారిని అందరిని నువ్వేం చేయాలి? విడిచిపెట్టు. నేను చూపించే దేశానికి నువ్వు బయలుదేరాలి. 10 సార్లు చెప్పినట్టు రాయబడిందా? ఒకేసారి ప్రభు అబ్రహాముతో మాట్లాడినాడు. వెంటనే ఏం చేశాడు? అబ్రహాము బయలు వెళ్ళినాడు. చూడండి అమ్మ, చూద్దాము. ఆదికాండము 12వ అధ్యాయం. అందరం చదువుదామా, ఎందుకంటే నేను చెప్తా ఉంటే మీరు చదువుతా ఉంటే వీళ్ళందరూ ఉన్నట్టుంటుంది. అందరూ చదివితేనే మంచిది. ఆదికాండము, బైబిల్ తీసుకున్న వాళ్ళందరూ చదవండి. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ప్రభు ఒకే మాట చెప్పాడు అబ్రహాంతో. అబ్రహామా, నేను నీకు చూపించే దేశానికి. అబ్రహాం ఏం చేశాడు? లోబడ్డాడు, విధేయత చూపాడు, ప్రభు మాటను నమ్మినాడు. అంటా వచ్చినాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తానంటే అబ్రహాం ఏం చేశాడు? దేవుని మాటను నమ్మినాడు, విశ్వాసం ఇచ్చినాడు. అందుకు రాయబడుతుంది, అబ్రహాము దేవుని మాటను నమ్మినాడు. ఆయన మాటను నమ్మినాడు, విశ్వసించినాడు. కాబట్టి అబ్రహాము సంతానం ఏం చేయాలా? అబ్రహాము చేసిన క్రియలే చేయాలి. దేవుని సంతానము ఏం చేయాలా? దేవుడు చేసిన క్రియలే చేయాలి. అనగా యేసు ప్రభు చేసిన క్రియలే మనము. కాబట్టి ఇక్కడ రాయబడుతూ ఉంది, తాను దేవుని మాటను నమ్మిన వాడిగా ఉన్నాడు, దేవుని మాటకు లోబడిన వాడిగా ఉన్నాడు. కనుక మొదటిగా అంటా ఉన్నాడు, అయ్యా నేను ఆ పనిని చేయజాలను. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే అబ్రహాము గురించి రాయబడుతుంది. ఆదికాండము 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు అందరూ చదువుదామా. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పారు. 3వ వచనము, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి, అందరూ చదువు, తన గాడిదకు గంత కట్టి తన పవనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, అబ్రహాము ఏం చేస్తూ ఉన్నాడు? దేవుడు తనతో చెప్పిన చోటికి ఎప్పుడు వెళ్ళినాడు? రాత్రి చెప్తే వారం అయిపోయిన తర్వాతనా, నెల అయిపోయిన తర్వాతనా, సంవత్సరం అయిన తర్వాతనా? రాత్రి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ రాయబడుతుంది తెల్లవారిన, అంటే వెంటనే తాను దేవుని మాటకి ఏం చేస్తూ ఉన్నాడు? లోబడతా ఉన్నాడు. ప్రభు వారితో అంటా వచ్చినాడు, మీరు అబ్రహాము సంతానమే కానీ అబ్రహాము చేసిన క్రియలు మీలో లేదు. అబ్రహాము చేసిన రెండవ క్రియ ఏంటి? దేవుని మాటకు వెంటనే లోబడతా ఉన్నాడు. వెంటనే దేవుని మాటకు విధేయత చూపి, ఏమాత్రము ఆలస్యము చేయకుండా, ఏమాత్రము ఇంకొకరి దగ్గరికి పోయి భార్య దగ్గర కూడా మాట్లాడేసి వస్తాలే ఉండు అని చెప్పినాడా? ఏమో ఒకసారి ఉండు, నా భార్య ఏం చెప్తాదో, ఇద్దరు భార్యాభర్తలు సమానమే కదా, ఏ నిర్ణయం చేసినా భార్యాభర్తలు కలిసి తీర్మానం చేయాలి కదా, నాకు ఎంత హక్కు ఉందో కుమారుని మీద నా భార్యకు కూడా అంతే హక్కు ఉంది కదా అని అనుకున్నాడా? వెంటనే ఏం చేస్తూ ఉన్నాడు? ఎవరితో కూడా చెప్పకుండానే, తన పనివారితో కూడా చెప్పకుండానే ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని మాటకు లోబడతాను, విధేయత. అంటే నేను అనడం ఏంటంటే, ఏమాత్రము ఆలస్యము చేయకుండా వెంటనే ప్రభు మాటకి ఏం చేస్తూ ఉన్నాడు? తాను
లోబడతా ఉన్నాడు, విధేయత చూపుతా ఉన్నాడు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే దేవుని మాటకు లోబడుట, విధేయత చూపుట ఏమి చూపిస్తూ ఉందంటే చూడండి, ఆది కాండము 22వ అధ్యాయము, ఆది కాండము 22వ అధ్యాయము, నువ్వు దేవునికి భయపడువాడవని 12వ వచనం చదువుదాము. అప్పుడు ఆయన, ఆ చిన్నవాణి మీద చెయ్యి వేయకము, అతను నేమి చేయకము, నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు వినదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన. కాబట్టి మొట్టమొదటిగా అబ్రహాము దేవునికి లోబడతా ఉన్నాడు, వెంటనే లోబడతా ఉన్నాడు, దేవునికి భయపడతా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని మాటను వినేవారు దేవుని ప్రేమించేవారిగా ఉన్నారు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం అందరం చదువుదాము. యేసు, ఒకడు నన్ను ప్రేమించినెడల వాడు నా మాట గైకొనను. 24వ వచనము, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. కాబట్టి ప్రేమించేవాడు, దేవుని ప్రేమించేవాడు ఏం చేస్తాడు? దేవుని మాటలను. కాబట్టి అబ్రహాము దేవుని మాటకు లోబడుతున్నాడంటే అర్థం ఏంటి? అబ్రహాము దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు. అబ్రహాము దేవుని ప్రేమిస్తున్నాడు గనుకనే దేవుని మాటలను తాను ఏం చేస్తూ ఉన్నాడు? గైకొంటా ఉన్నాడు, లోబడతా ఉన్నాడు, విధేయత చూపుతా ఉన్నాడు, దేవునికి భయపడతా ఉన్నాడు. అయితే అబ్రహాము సంతానం అనుకుంటున్న వీరు అబ్రహాము చేసిన క్రియలను వారు చేయలేదు. అనగా దేవునికి భయపడటంలా, దేవుని మాటకు లోబట్టంలా, దేవునికి విధేయత చూపడంలా, దేవునిని వారు ఏమనుకుంటా ఉన్నారు? ఒకటే అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు వాళ్ళు? మేము, ప్రియ సహోదరుడా, ప్రభు బలలో పాలు పొందడానికి వచ్చిన నీవు, నీ ఆలోచన, నీ తలంపు దేవునికి లోబడతా ఉందా? దేవుడు చెప్పినప్పుడు వెంటనే లోబడతా ఉన్నావా? దేవుడు చెప్పినప్పుడు దేవునికి భయపడతా ఉన్నావా? దేవుని మాటను గైకొంటూ ఇదిగో ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పగలుగుతున్నావా? లేకపోతే నేను దేవుని బిడ్డను అని అనుకుంటా ఉన్నావా? నేను దేవుని కుమార్తెను అనుకుంటా ఉన్నావా? వారు కూడా అనుకుంటా ఉన్నారు, అయ్యా మేము అబ్రహాము సంతానం, అయ్యా మా తండ్రి అబ్రహాం, మాకు వాగ్దానాలు ఉన్నాయి, మాకు అర్చనారాధనలు ఉన్నాయి, మేము ఎవరికి దాసులము కాదని. అయితే ప్రభు అంటా ఉన్నాడు, అయ్యా మీరు అబ్రహాము సంతానమే కానీ, నా పెన్ను తిప్పొద్దు, పెన్ను తిప్పొద్దు, అబ్రహాము సంతానమే కానీ మీలో ఏం లేవు? అబ్రహాము చేసిన క్రియలు. తాను మొర్దెకై అంటా ఉన్నాడు, నేను యూదుడను గనుక అలాంటి క్రియలు నేను చేయను. యూదుడుగా నేను ఏ క్రియలైతే చేయాలనో ఆ క్రియలే నేను చేస్తాను. చూడండి, గల్తీలకు రాసిన పత్రికలో పేతురుతో పౌలు అంటా వచ్చినాడు. గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము అందరం చదువుదాము. గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం అందరం చదువుదామా. వారు సువార్త సత్యము చెప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవైండియు యూదుల వలె కాక అన్యజనుల వలనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతము? పేతురు మొదటివాడా, పౌలు మొదటివాడా? ఎవరు మొదటివారు? పేతురు మొదటివారు. పేతురు ప్రభువుతో కూడా నడిచినవాడు. పౌలు ఎప్పుడు రక్షణ పొందినాడు? యేసు ప్రభు శిలువ మరణం పొంది చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైపోయాడు. పేతురు యేసు ప్రభుతో కూడా కలిసి నడిచినాడు. అయితే అటువంటి పేతురుతో పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడు? అయ్యా నువ్వు స్వార్థ సత్యము చొప్పున క్రమముగా నడుచుకోవట్లేదు. ఏం చేస్తా ఉన్నాడంట పేతురు? నీవు యూదుడవై ఇండియు యూదుల వలె కాక అన్యజనుల వలనే.
అనగా నీ నా ప్రవర్తన ఎట్లుండాలా? అన్యజనుల ప్రవర్తన వేరు, అబ్రహాము సంతానం లేకపోతే దేవుని సంతానం, దేవుని కుమారులు అన్న వాళ్ళ వారి ప్రవర్తన వేరు. పౌలు భక్తుడు పేతురుతో అంటా ఉన్నాడు, నువ్వు యూదుడవై ఇండియు యూదుల వలె నువ్వేం చేయట్లేదు, నువ్వు ప్రవర్తించట్లే, నీ ప్రవర్తన యూదుల వలె లేదు. పేరు యూదుడుగా అనుకుంటున్నావు, యూదుల వంటి ప్రవర్తన నీలో లేదు. కాబట్టి దేవుని సంతానమైండి మనము ఏం చేయాలా? మన ప్రవర్తన దేవుని కుమారుల యొక్క ప్రవర్తన వలె మన ప్రవర్తన కలిగి ఉండాలి. చాలాసార్లు మన పిల్లలు అంటారు కదా, మీ నాన్న ఎంత మంచోడు రా, నీకెందుకు ఇంత చెడ్డ అలవాట్లు వచ్చినాయి అంటారు. అవునా? మీకు అని అంటారులేండి, వేరే వాళ్ళకి చెప్తుంది వింటారు. ఏమంటారు? మీ నాన్న ఎంత మంచోడు రా, నీకెందుకు అట్లాంటి బుద్ధులు వచ్చినాయి అంటే తలంపు ఏంటంటే యూదులు ఎట్లా ఉండాలా? యూదుల వలె ప్రవర్తించాలి. ఒక రాణికి చెప్పారంట, ఆమె మట్టిలో ఆడుకుంటామంట. ఏ రాణి ఆమె? ఎలిజబెత్ రాణి ఏనా, ఇంగ్లాండ్ రాణి మట్టిలో ఆడుకుంటామంటే ఒక ఆయన పోయి చెప్పాడంట, అమ్మా నువ్వు మట్టిలో ఆడుకుంటున్నావు, ఒకనాడు ఇంగ్లాండ్ సామ్రాజ్యానికి నువ్వేమవుతావు. అప్పుడే ఆమె ఏం చేసిందంట, ఆ మట్టిలో ఆడుకునేది అంటే ఏమని, నేను రాణిగా ఉండవలసిన దానిని నేను ఈ మట్టిలో ఆడకూడదు, నేను ఈ మట్టిలో జీవించకూడదు, ఈ మట్టితో నేను సహవాసము చేయకూడదు. మనం ఎవరితో సాహసం చేస్తాం? మట్టితో సాహసం చేస్తాం. ఎవరితో సహవాసము? మట్టితో, మట్టి సంబంధమైన వాటితో. ఇంకా మన మాదిరి ఎవరు ఉండాలి మనకు మాదిరి? ఎవరుండాలి మనకు మాదిరి? యేసు ప్రభువు మనకు మాదిరిగా ఉండాలి. ఎందుకు? మనము ఆయన సంతానం. ఎవరి సంతానం మనము? ఒకప్పుడు మనం ఆయన సంతానం కాదు, అన్ని జనులం. అయితే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచట ద్వారా దేవుని కుమారులము, దేవుని కుమార్తెలుగా మనము పిలవబడతాం. కాబట్టి మనము ఆయన కుమారులు. మనం ఎట్లుండాలా? ఆయన వలే ఉండాలి, ఆయన పోలి మనం నడుచుకోవాలి. మనకి ఇప్పుడు మాదిరిలో వచ్చినారు ఎవరు? సినిమా వాళ్ళు. వాడు గడ్డం పెంచినట్టుగా, వాడు ప్యాంట్ వేసినట్టుగా, వాడు తల దూగినట్టుగా, వాడు క్రాఫ్ వేసుకున్నట్టుగా, వాళ్ళు డ్రెస్సులు వేసుకున్నట్టుగా. ఏమంటే వాడు మాదిరి మనకి. ఎవడు మాదిరి? మట్టివాడు మనకి మాదిరి. చెడిపోయిన వాడు మాదిరి, లోకంలో ఉన్నవాడు మనకి మాదిరి అయిపోయాడు. పేరేమో నేను విశ్వాసిని, దేవుని కుమారుడును, దేవుని కుమారుడు. అయితే పౌలు భక్తుడు పేతురును గద్దిస్తూ ఉన్నాడు, అయ్యా నువ్వు యూదుడవై ఉండి యూదుల వలె నువ్వు ప్రవర్తించక ఎట్లా ప్రవర్తిస్తున్నాడంట? అన్యజనుల వలె. మరి మనము దేవుని సంతానమని, దేవుని బిడ్డలమని పిలువబడుతూ మన ప్రవర్తన అన్యజనుల ప్రవర్తన వంటిగా ఉందా? ఇదే కాలంలో పరీక్షించుకున్న ప్రభువు వారితో వచ్చినాడు, మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలుసు, కానీ అబ్రహాము ప్రవర్తించినగా మీరు ప్రవర్తన అన్యజనుల వలె ఒక రాయబడుతుంది కదా. గతంలో చూడండి, మాట చదువుదాము. అన్యజనులు ప్రవర్తించినట్లుగా ప్రవర్తింపక, ఎక్కడ మాది? ఫిలిప్పీనా? క్షమించండి, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం అంటే చూద్దామా. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అలరితో కూడిన ఆటపాటలు, త్రాగబోతుల విందులు, చేదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలా. ఇంకా గతించిన కాలమే అది కుక్క వాంతికి వేసినట్టు జీవితం, పంది పొరలాడినట్టు జీవితం. ప్రభు పేతురుపతులు అంటా ఉన్నాడు, అయ్యా గతించిన జీవితమే చాలు. అది అన్యజనుల ప్రవర్తన, అది గతించిన జీవితమే చాలు. అయితే ఇప్పుడు నీవు నేను మనము అబ్రహాము సంతానమై ఉండి దేవుని సంతానముగా పిలువబడుతున్న ఓ కుమారుడా, ఓ కుమార్తె,
నా ప్రవర్తన ఎలాగూ ఉంది. పౌలు పేతురుతో అంటా ఉన్నాడు, నువ్వు యూదుడవయ్యుండి యూదుల వలె నువ్వు ప్రవర్తించాలి. మొర్దెకై అంటా ఉన్నాడు, నేను యూదుడను గనుక ఆ పని. అబ్రహాము సంతానము అబ్రహాము చేసిన క్రియలే వాటి వారు అబ్రహాము చేసిన క్రియలు వారిలో లేవు, కానీ వారు అనుకుంటా ఉన్నారు మేము అబ్రహాము సంతానం. నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెని పిలువబడుతున్నావేమో, మంచిదే. అయితే దేవుడు చేసిన క్రియలు, లేకపోతే మన పితరులు ఆయన అబ్రహాము చేసిన క్రియలు మనము చేయవలసిన వారంగా ఉన్నాం. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 37వ వచనం. వారు అబ్రహాము సంతానమే, వాళ్ళు ఏం లేదంట, దేవుని వాక్యమునకు ఏం లేదు, చోటు లేదు, దేవునికి చోటు లేదన్నమాట. యోహాను సువార్త 1:1 రాయబడుతుంది కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అనగా దేవునికి చోటు లేదు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళు, మేము అబ్రహాము అనే సంతానమని గర్వంగా ఉంటా ఉన్నారు, అతిశిస్తూ ఉన్నారు. అయితే వారిలో ఎవరు లేరు, దేవుడు లేడు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. అందరూ చదువుదాము. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియనొల్లకపోయిరు గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారికి ఏ మనసుకు అప్పగించినాడంట? ఎందుకు అప్పగించినాడంట? దేవునికి వారు ఏం చేయలేదంట, చోటు ఇవ్వలే. దేవునికి తమ హృదయములో వారు చోటు ఇవ్వలేని కారణాన దేవుడే వారికి ఏమి ఇచ్చినాడంట, ఏం అప్పగించినాడంట? భ్రష్ట మనసు. చూడండి, భ్రష్ట మనసు ఎట్లాంటిదంట? 29వ వచనం చదువుదాము. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండగాండ్రను, అపవాదుకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనరాగరహితులను, నిర్దులై. భ్రష్ట మనసు కలిగిన వారిలో ఏమున్నాయి? దుష్టత్వం ఉంది, దుర్నీతి ఉంది, ఈర్ష్య ఉంది, మత్సరం ఉంది. ఇంకా ఏముంది? వాళ్ళు ఎలాంటి వారుగా ఉన్నారు? తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటా ఉన్నారు. ఇంకా మాట తప్పేవారిగా. మనం మాట తప్పుతున్నామంటే గ్రహించుకోవాలి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, అయ్యా నాకు 4 రోజుల నుంచి జ్వరం వస్తూ ఉందంటే తను అంటాడు 5వ రోజు వస్తే బయటపడుతుందన్నా, 5వ రోజు బయట వస్తుంది, 5వ రోజు బ్లడ్ టెస్ట్ చేస్తే నీకు ఎలాంటి వైరల్ ఫీవరో తెలియబరచబడుతుంది అంటాడు, టెస్ట్ చేసేయను. మనలో ఈర్ష్య, ద్వేషము, కలహము, మత్సరము, తల్లిదండ్రులకు అవిధేయత, మాట తప్పే స్థితి మనలో కనబడతా ఉన్నాయి అంటే ఏం చేయాలి? మనము ఏం చేయాలా? జాగ్రత్త పడాలా. ఏమని జాగ్రత్త? ఓహో, నేను దేవుని వాక్యానికి చోటు ఇవ్వలేకపోతున్నాను కనుక భ్రష్ట మనసు నాలో వస్తూ ఉంది. కొంతమందికి హై ఫీవర్ వస్తుంది, ఒకేసారి వస్తుందా, నిదానంగా వస్తుందా? నిదానంగా వస్తుంది. నిదానంగా ఇవాళ టెంపరేచర్ 90 ఉంటుంది, సాయంకాలానికి ఏమవుతుంది 95 అవుతుంది, రాత్రికి ఏమవుతుంది 105 అవుతుంది. అట్లనే మనము తల్లిదండ్రులకు అవిధేయులు అవుతూ ఉన్నామంటే ఏమనుకోవాలా? ఓహో, నాలో ఏమొస్తూ ఉంది? భ్రష్ట మనసు వస్తూ ఉంది. నాలో ద్వేషం వస్తూ ఉంది అంటే ఏమని అర్థం చేసుకోవాలా? నాలో భ్రష్టత్వము వస్తూ ఉంది, నాలో ఈర్ష్య వస్తూ ఉంది, నాలో కోపం వస్తూ ఉంది, అనురాగం లేదు, ప్రేమ లేదు,
మాట తప్పుతూ ఉన్నానన్నా కూడా ఏమంట దేవుని వాక్యం రాయబడుతుంది, వారికి భ్రష్ట మనసు. ఎందుకు భ్రష్ట మనసుకు అప్పగించినంట? వారు దేవునికి ఏం చేయలేదు, చోటు ఇవ్వలేకున్నారు. కాబట్టి వారు అబ్రహాము సంతానం అనే పిలువబడతా ఉన్నారు, కానీ వారిలో ఏం లేదు, దేవుని వాక్యమునకు చోటు లేదు. ప్రియ సహోదరుడా, పరిశుద్ధమైన బలుల్లోనికి పాలు పొందడానికి వచ్చిన మొర్దెకై అంటా ఉన్నాడు, నేను యూదుడను గనుక ఆ పని చేయను. నేను యూదుడను గనుక నేను ఈర్ష్య చూపను. నేను యూదుడను గనుక నేను ద్వేషించను. నేను యూదుడను గనుక మాట తప్పను. నేను యూదుడను గనుక అబ్రహాము చేసిన క్రియలే నేను చేస్తాను. నేను యూదుడను, అబ్రహాము సంతానము గనుక నేను అబ్రహాము చేసిన క్రియలే నేను చేస్తాను. నేను అబ్రహాము సంతానం కనుక నేను ఆ క్రియలు నేను వేరే క్రియలు నేను అబ్రహాము ఏ క్రియలు అయితే చేశాడో ఆ క్రియలే నేను చేస్తాను. ప్రియ సోదరుడా, పరిశుద్ధమైన బలిలోనికి పాలు పొందడానికి వచ్చిన నీవు నేను మన క్రియలు ఎలాగా ఉన్నాయి? అబ్రహాము చేసిన చేస్తున్నామా? అబ్రహాముగా పిలువబడుతున్న వారు దేవునికి వాక్యానికి వాళ్ళు ఏం చేయలేదంట, చోటు ఇవ్వలేకపోతారు. నీ హృదయంలో దేవుని వాక్యానికి చోటుందా? కొలసీల పత్రికలో రాయబడుతుంది, దేవుని వాక్యము సమృద్ధిగా మీలో నివసింపనీయుడి. ఏం నివసించాల మంటలో? ఏం నివసించాలంట? దేవుని వాక్యం ఎంతగా నివసించాలంట? ఎంతగా? అర్ధగిన్నేనా? ముక్కాలు భాగమా? ఫుల్ సమృద్ధిగా. అంటే వేరొకటి ఏది కూడా నీ హృదయంలో, ప్రభు వాక్యము తప్ప వేరొకటి ఏది కూడా నీ హృదయంలో చేరకూడదన్నమాట. ఏదైనా నీ హృదయంలో చేరుతా ఉందంటే అప్పుడే జాగ్రత్త పడాలి. ప్రభా, ఏదో ఇప్పుడు మనము బిందె సగం ఉందంటే ఏం చేస్తాం, దాంట్లో భర్తీ అయ్యేటట్లు నీళ్ళతో నింపుతున్నాం. వేరేది మన హృదయంలో చొరబడతా ఉందంటే ఏమనుకోవాలా? దేవుని వాక్యం నాలో సమృద్ధిగా లేదు కనుకనే ఇవి నా హృదయంలో చొరతా ఉన్నాయి. దేవుని ఫుల్ నిండిగా నిండిన కుండలో మనం నీళ్ళు పోస్తే ఉంటాయి, అవి ఏం చేస్తాయి? అవి ఆ కుండలో నుంచి జారిపోతాయి. అంటే నిండిన కుండలో నుంచి నీళ్లు జారిపోయినట్టుగా నీ హృదయంలో దేవుని వాక్యము సమృద్ధిగా ఉన్నట్లయితే వేరేవి ఏవి కూడా నీ హృదయంలో ఏముండవు, చేరవు, ప్రవేశించనే. నీ హృదయంలో వేరేవి చొరబడుతున్నాయి, ప్రవేశిస్తున్నాయి అంటే ఏమని అర్థము? నీ హృదయము దేవుని వాక్యముతో సంపూర్తిగా నింపబడలేదు. నీ హృదయంలో సమృద్ధిగా దేవుని వాక్యము నివాసము చేయట్లేదు. ఏదైనా మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఏం చేస్తాము? టెస్టింగ్. అవునా కదా? టెస్టింగ్కి వెళ్తామా? మనం కూడా టెస్టింగ్ చేసుకోవాలి. ఏం టెస్టింగ్ అంటే, నా హృదయంలో పరసంబంధమైనవి, వ్యర్థమైనవి, నిష్ప్రయోజనమైనవి, పనికిమాలినవి నా హృదయంలో చేరుతా ఉన్నాయి అంటే అర్థం ఏమని? నా హృదయము ఖాళీగా ఉంది కాబట్టి అవన్నీ నా హృదయంలో ప్రవేశిస్తూ ఉన్నాయి. దేవుని వాక్యము నీ హృదయంలో సమృద్ధిగా ఉంటే అవి నీ హృదయంలో ఏం చేయవు, ప్రవేశించనే. నీటితో నిండిన కుండలో నువ్వు నీళ్ళు పోస్తా ఉంటే ఆ నీళ్ళు లోపలికి పోతాయా? ఏం చేస్తాయి? ఆ నీళ్ళన్నీ జారిపోతాయి. కాబట్టి శత్రువు తీసుకొచ్చే వ్యర్థమైన ఆలోచన, వ్యర్థమైన సంభాషణ, నిష్ప్రయోజనం అవన్నీ నీ హృదయంలో ప్రవేశించకుండా ఉండాలి అంటే నీ హృదయంలో ఏముండాలా? సమృద్ధి అయిన దేవుని వాక్యము నివసించాలా. ఏం నివసించాలా? సమృద్ధిగా నీ దేవుని వాక్యం నీ హృదయంలో నివసించాలి. ఇశ్రాయేలీలు వారంటా ఉన్నారు, మేము అబ్రహాము సంతానం. అయితే వారిలో ఏం లేదు, దేవుని వాక్యమునకు చోట్ల ఏమున్నాయి వారి హృదయాల్లో? ఈర్ష్య, పగ, ద్వేషం. వారు ప్రభువుని చంపాలన్న ఆలోచన కలిగి అంటా ఉన్నారు కదా, మీరు నన్ను చంపాలని. చూడండి, అమ్మ చదువుదాము, యోహాను సువార్త. నన్ను యేసు ప్రభు వారికి ఏమైనా హాని చేసినాడా? యేసు ప్రభు వారికి ఏమైనా హాని చేసినాడా? మంచి మాటలు చెప్తా ఉన్నాడు. అయ్యా, మీరు అబ్రహాము సంతానము, మంచిగా ఉండండి, నాకు భయపడండి, నాకు లోబడండి, విధేయత చూపండి, దేవుని రాజ్యం సమీపించింది అని ప్రభు వారికి బోధిస్తూ ఉంటే వాళ్ళు ఏంతో ఉంటా ఉన్నారు? వాళ్ళు దేవుని, యేసు ప్రభుని చంపాలి అనగా మంచి మాటలు చెప్తున్న ప్రభుని ఏం చేయాలనుకున్నారు? వాళ్ళు చంపాలని. కాబట్టి ప్రియ సహోదరుడా, దేవుని వాక్యము నీకు బోధించబడుతుండగా
దేవుని వాక్యము చేత నువ్వు హెచ్చరించబడుతూ ఉండగా, దేవుడు తన ప్రవక్తల ద్వారా, తన ఉపదేశకుల ద్వారా, తన బోధకుల ద్వారా తన వాక్యమును బయలుపరుస్తూ ఉండగా లోబడేవారిగా ఉంటా ఉన్నామా, లేకపోతే వారి మీద ఈర్ష్య, ద్వేషము, అసూయ, పగ, కక్ష కలిగిన వారంగా ఉంటా ఉన్నామా? వారు అంటా ఉన్నారు, వారి విషయమై ప్రభు చెప్తా ఉన్నాడు, మీరు నన్ను చంప వెదుగుచు. ప్రభువుని ఎలాగూ పట్టుకుందామా అని వారు పరీక్షిస్తూ వచ్చినారు. వారు ప్రభువును ఎలాగూ పట్టుకొని చంపాలా, ఎలాగూ హాని చేయాలని తలుస్తూ వచ్చినారు. వారు తమ మార్గములను సరిదిద్దుకోలేదు కానీ, వారు తమ మార్గములను చక్కపరుచుకోలేదు కానీ, వారు ప్రభువుకు లోబడలేదు కానీ, ప్రభువుకు వారు విధేయత చూపలేదు కానీ, ప్రభువుని ఎలాగూ చంపుదామా, ప్రభువులో ఎట్లా తప్పు కనిపెట్టుకుందామా, ప్రభువులో ఏ దోషం కనుక్కుందామా, ఇది వారి యొక్క ఆలోచనలు కలిగి. ప్రభు అంటా ఉన్నాడు, మీరు అబ్రహాము సంతానమయ్యండి, అబ్రహాము చేసిన క్రియలు మీలో అన్నారు కదా. తేనె ఏమంటారు, తేనె లేదు ఏదంటున్నది, ఏదో కాయ పేరు చెప్తారు కదా, దాంట్లో ఏం బీరకాయ అది, బీరకాయ పేరు ఉత్త బీరకాయ చెప్పిండొచ్చు కదా, బీరకాయ అని చెప్పిండొచ్చు కదా, ఏం బీరకాయ అని చెప్పినారు వాళ్ళు. నేతి బీరకాయ అంటే సర్లే, నా భార్య నెయ్యి తీసుకురామనింది, బీరకాయ తీసుకురామని చెప్పింది కదా అని నేతి బీరకాయ తీసుకుపోయినాయంట. ఏం బీరకాయ తీసుకున్నాడు, భార్య ఏం చెప్పింది, నెయ్యి తీసుకురా, బీరకాయ తీసుకురా అనిందంట. ఓహో, నెయ్యి బీరకాయ సరే ఒక్క దగ్గర పోతే ఇదేంటి అంటే నేతి బీరకాయ అన్నాడంట. ఓహో, దీంట్లో నెయ్యి ఉంది, బీరకాయ ఉంది, సరే మంచిది అనుకొని తీసుకుపోయినాడంట. ఏం తెచ్చినావు అంటే బీరకాయ తెచ్చిన, నేతి బీరకాయ తెచ్చినాడంట. నువ్వు చెప్పినావు కదా నెయ్యి తెచ్చినా బీరకాయ తెచ్చిన, దాంట్లో తులసి ఏముంది, నెయ్యి దొరికిందా, అనవంతా కూడా తలంపు ఏంటంటే నేతి బీరకాయ అన్నారు కానీ దాంట్లో ఏం లేదు. దేవుని సంతానము, దేవుని ప్రజలము, విశ్వాసులము అని చెప్పబడుతున్న మనలో అబ్రహాము చేసిన క్రియలు ఉన్నాయా? అబ్రహాం అయితే దేవునికి లోబడ్డాడు. ఎప్పుడు లోబడ్డాడు? వెంటనే లోబడ్డాడు. ఒక్క మాటకే లోబడ్డాడు. ఒకే మాట, అబ్రహామా సరే ప్రభువా చెప్పు, అబ్రహామా నీ కుమారుని నువ్వు, ఓకే ప్రభువా, అబ్రహామా నువ్వు బయలువెళ్ళు, ఓకే ప్రభువా. ఏమాత్రము సందేహింపకుండా, ఏమాత్రము ఆలస్యము చేయకుండా, ఏమాత్రము అవిధేయత చూపకుండా ప్రభువుకు లోబడతా వచ్చినాడు. అది అబ్రహాము యొక్క జీవితం. ప్రభు వారితో అంటా ఉన్నాడు, మీరు అబ్రహాము సంతానమే కానీ అబ్రహాము చేసిన క్రియలు మీలో లేవు. ఈ సమయంలో పరీక్షించుకుందాం. తాను మొర్దెకై అంటా ఉన్నాడు, మొర్దెకై ఆ పని చెయ్యా, ఆ పని చెయ్యి అంటే తను అంటా ఉన్నాడు, నేను ఆ పని చేయి. ఎందుకు చేయవయా, నేను యూదుడు. ఎందుకు చేయవు, ఏం చేయాల్సిన ఏముంది, అయ్యా నేను యూదుడను కనుక నా తండ్రి అయిన అబ్రహాము, మా పితరుడైన అబ్రహాము ఆ పని చేయాలి, కాబట్టి నేను కూడా ఆ పని చేయాలి. కాబట్టి మనం ఎరగవలసిన వారంగా ఉన్నాం, ఏ పని చేయాలి, ఏ పని చేయాలి. కాబట్టి పౌలు భక్తుడు పేతురుతో అంటా వచ్చిన, నువ్వు యూదుడవై ఉండి ఏం చేయలేదు, యూదుల వలె ప్రవర్తింపక అన్యజనుల వలె దేవుని బిడ్డలుగా పిలువబడుతూ, విశ్వాసులంగా పిలువబడతా దేవుని ప్రజలుగా పిలువబడతా ఉంటూ అన్యజనుల వంటి ప్రవర్తన నువ్వు ఇంకా కలిగి ఉన్నావా? పేతురు భక్తుడు అంటా ఉన్నాడు, గతించిన జీవితమే చాలు. ఆ జీవితాన్ని మరీ తిరిగి తెచ్చుకోవద్దు. కుక్క వాంతికి వేసినట్టుగా, పందికి పొరలాడినట్టుగా అది జీవితాన్ని నువ్వు తిరిగి తెచ్చుకో. రెండోది గమని చూస్తూ వచ్చినాం, అబ్రహాం క్రియలు ఎలాంటివి, దేవునికి లోబడ్డాడు, దేవునికి విధేయత చూపినాడు, దేవుని ప్రేమించినాడు, ఆలస్యము చేయకుండా దేవుని మాటకు వెంటనే లోబడుతూ వచ్చినాడు, సందేహించకుండా దేవుని మాట మీద విశ్వాసం ఉంచుతూ వచ్చినాడు, సందేహించకుండా దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని చేస్తూ వచ్చినాడు, దేవుని ప్రేమిస్తున్నాడని చెప్తా వచ్చినాడు. ఇదిగో ప్రభువా, నువ్వు ఇచ్చిన ఈ కుమారుని కంటే, నువ్వు అంటున్నావు, నేను అనుకుంటా ఆ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు అబ్రహాముతో ఏమన్నాడు, నీవు ప్రేమించు ఇస్సా అంటే ఎట్లుంటుంది నా మాట అంటే, ఒక రకమైన దీంతో ఎత్తిపోతు మాట అంటారు చూడు, అనా ఒక రకమైన మాట. నీవు ప్రేమించు ఇస్సాకు అంటే ఏమని అర్థము, నువ్వు నన్ను ప్రేమించుట లేదు అన్నట్టుగా మాట్లాడితే అబ్రహాం ఏమన్నాడంటే, కాదు ప్రభువా,
నీవు ఇచ్చిన ఇస్సాకు కంటే నేను నీకు ఎక్కువగా ఇదిగో నువ్వు చెప్పావు కదా, ఈ కుమార్ నేనే ఇంక ఇస్తున్నా, నీకు ఇస్తా. నేను ఈ ఇస్సాకును ప్రేమించేటట్లయితే ఈ ఇస్సాకు నేను నీకు ఇచ్చేవాడిని, ఇస్సాకు కంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక ఇస్సాకు నేను నీకు బలిగా ఇస్తాను. కాబట్టి తలంపు ఏంటంటే అబ్రహాము దేవుని ప్రేమిస్తూ ఉన్నాడు కనుక యోహాను చోట్ల రాయబడుతుంది, నన్ను ప్రేమించువాడు నా మాటను గాయపడు. ప్రభువే అబ్రహాముతో అంటా వచ్చినాడు, అబ్రహామా నేను తెలుసుకున్నానయ్యా నీ గురించి నేను తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నాడు దేవుడు? అబ్రహాము ఎవరికి భయపడేవాడు? అబ్రహామా నువ్వు దేవుడికి భయపడతావయ్యా, నాకు తెలుసు నువ్వు నాకు భయపడేవాడు, నువ్వు నన్ను ప్రేమించువాడు. ఎలాగో అర్థమవుతా వచ్చింది? అబ్రహాము దేవునికి లోబడుతూ వచ్చినాడు, దేవునికి విధేయత చూపుతూ వచ్చింది, తన క్రియలు ద్వారా దేవుని బయలుపరుచుకుంటూ వచ్చింది. కనుకనే అబ్రహాము ఆశీర్వదింపబడుతూ వచ్చినాడు. అబ్రహాము సంతానము నేటికి ఏముంది? ఆశీర్వాదంతో ఉంది. ఆశీర్వాదం అనేది మనతోనే కాదు, ఆశీర్వాదం ఏం కావాలా? మన పిల్లలకి కూడా విస్తరించబడాలి. దేవుని ఆశీర్వాదం మనతోనే ఆగిపోకూడదు. అబ్రహాము చేసిన క్రియలను బట్టి ఎక్కడికి వచ్చింది ఆశీర్వాదము? నేటికి ఉంది. కాబట్టి అబ్రహాము చేసిన క్రియలు మనము కూడా చేసినట్లయితే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదాలు అంటే ఏదో సంబంధమైనవే కాదు, ఏదో మంచి డ్రెస్ వేసుకోవడము, మంచి ఉద్యోగాలు చేయడమని కాదు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పరసంబంధమైనవి, అవి ఉన్నతమైనవి. దేవుడిచ్చే ఆశీర్వాదాలు అతి శ్రేష్టమైనవి. కాబట్టి ముగించబోతా ఉన్నాను. అబ్రహాము చేసిన క్రియలు చేస్తారు. ఎవరు చేస్తారు? అబ్రహాము సంతానం. అబ్రహాము సంతానము అబ్రహాము చేసిన క్రియలే చేస్తాయి. అయితే ప్రభు వారితో అంటా వచ్చినాడు, మీరు అబ్రహాము సంతానంగా పిలువబడతా ఉన్నారు కానీ దేవుని వాక్యానికి మీలో చూడలేదు. ఏముంది? వాళ్ళు ఏముంది? ఈర్ష్య, ద్వేషము, పగ, అసూయ, మాట తప్పేవారిగా ఉన్నారు. ఒకవేళ నువ్వు కూడా ఈర్ష్యతో, ద్వేషముతో, కలహముతో మాట తప్పేవాడిగా ఉన్నావేమో, అనరాగరహితుడిగా ఉన్నావేమో, ప్రభుని అడుగు, ప్రభువా నాలో మెల్లిమెల్లిగా ఏమవుతానంది? భ్రష్టత్వ మనసు నాలో అంత మాత్రమే కాదు, దేవుని వాక్యము మన హృదయంలో ఎట్లా ఉండాలంట? సమృద్ధి. ఎందుకు నివసించాలా? వేరేది ఏది కూడా నీ హృదయంలో నివసింపచ్చు. యేసు ప్రభు తప్ప, నీ హృదయంలో యేసు ప్రభు తప్ప వేరొకటి ఏది కూడా అంటాడు కదా, నేను తప్ప వేరేది ఏది నీ యొద్ద ఉండకూడదు. ప్రభు యొక్క ఆశ అదనమాట. వేరేది నీ హృదయంలో ఉంటా ఉంది అంటే ప్రభుని అడుగు, ప్రభువా నీ వాక్యము చేత నా హృదయాన్ని నేనేం చేయలేదు? నింపుకోవట్లేదు. నీ వాక్యము సమృద్ధిగా నా హృదయంలో నివసింపని కారణాన నేనేం చేయలేకపోతా ఉన్నాను? ఇవన్నీ వ్యర్థమైన వాటి చేత నా హృదయాన్ని నింపుకుంటూ ఉన్నా. ప్రభు క్షమించేవాడిగా ఉన్నాడు. చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. చూడండి, అక్కడ రాయబడుతుంది, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనం. ప్రియులారా, మీకు మీరు పగ తీర్చుకునక దేవుని ఉగ్రతకు చోటియుడి పగ తీర్చుట నా పని. పగ తీర్చే పని ఎవరి పని అంటే ఆ పని మనది కాదు. ఎవరి పని అది? దేవుని పని. ఏం పని? దేవుని పని. పగ తీర్చుట నా పని. చూడండి, సమూయేలు గ్రంథము ఉదాహరణతో చెప్తేనే బాగుంటుంది అన్నమాట. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం. అందరం చదువుదామా? సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే,
వారు ఐగుప్తులో నుండి రాగానే ఆ, వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరు కదా. ఇశ్రాయేలును మర్చిపోయినారు. ఇశ్రాయేలీలు మర్చిపోయినారు. అయితే ప్రభు అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడు? ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు అమాలేకులు ఏం చేసినారంట? ఇశ్రాయేలులకు విరోధులైపోయి ఇశ్రాయేల్ మీదకి ఏం చేసినారు? యుద్ధానికి వచ్చినారంట. ఎవరు? అమాలేకీయులు. ప్రభు అంటా ఉన్నాడు, నా జ్ఞాపకం ఉందయ్యా. ఏం జ్ఞాపకం ఉంది ప్రభు అంటే, నేను ఇశ్రాయేలీలను ఐగుప్తుల నుంచి తీసుకుని వస్తూ ఉంటే, మార్గంలో మిమ్మల్ని నేను నడిపిస్తూ ఉంటే, కనాను దేశానికి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటే అమాలేకీయులు ఏం చేసినారు? మీకు విరోధంగా వచ్చినారు. అది నాకు కాబట్టి ప్రభు అంటాడు, నీ శత్రువుని ఏం చేయి? నువ్వు ప్రేమించు. నీ శత్రువు మీద నువ్వు పగ ఉంచుకోవద్దని ప్రభు మనల్ని అంటాడు. నీ శత్రువుని నువ్వు ద్వేషించవద్దు, నీ శత్రువును ప్రేమించు. అంతరంగమున పగ ఉంచుకున్నవాడు బుద్ధిహీనుడని ప్రభు అంటాడు. మనలో పగ ఉండొద్దంటాడు, నువ్వు పగ పెట్టుకోవద్దంటాడు, ప్రేమించుకుంటాడు. దేవుడు అంటా ఉన్నాడు, వారు చేసినది నాకు జ్ఞాపకం. కాబట్టి ప్రియ సహోదరి, తలంపు ఏంటంటే, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ విషయమే ఎవరైతే దండెత్తి వస్తూ ఉన్నారో, నీ విషయం నీ మీద ఎవరైతే పగ చూపుతూ ఉన్నారో, నీ మీద ఎవరైతే దాడి చేస్తూ ఉన్నారో, ఎవరైతే నీకు విరోధంగా లేస్తూ ఉన్నారో, దేవుడు ఏం చూస్తూ ఉన్నాడు. దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటా ఉన్నాడు. దేవుడు సౌలుతో అంటా ఉన్నాడు, నాకు జ్ఞాపకం వచ్చింది, నువ్వేం చేయవారిని నిర్మూలము. నువ్వు ఎవరి మీద ద్వేషం పెట్టుకోవద్దు. ఎవరు నీకు విరోధంగా లేచిన వారి మీద నువ్వేం ద్వేషం పెట్టుకోవద్దు. నీ మీద కోపంగా ఉన్న వారి మీద నువ్వేం ద్వేషం పెట్టుకోవద్దు. కానీ దేవుడు ఏం చేస్తాడు? ఒకనాడు ఏం చేస్తాడు? నీకు విరోధంగా లేచిన అమాలేకీయులను ఏం చేస్తాడు? నిర్మూలన చేస్తాడు. ప్రభు అదే మాట అంటా ఉన్నాడు, సౌలా, అమాలేకీయులు చేసినది నాకు జ్ఞాపకం. అమాలేకీయులు ఏం చేసినారు? ఇశ్రాయేలీయులకు విరోధంగా లేచినారు. ఇంకొక మాట చెప్తాను. యోసేపు జైల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండి తన బాధ అంతా చెప్తా ఉన్నాడు. మనకు కూడా కనబడితే మన బాధ చెప్పుకుంటాం కదా, దొరకాలే కానీ వినేవాళ్ళు ఉంటే మన బాధ అంతా చెప్పుకుంటాం. అది సహజం, మానవ నైజం. ఒకటి పాపం యోసేపు తన బాధ అంతా చెప్పుకున్నాడు. చెప్పుకొని, అయ్యా నువ్వు రాజు దగ్గరికి పోతావు, నన్ను ఏం చేయి? నువ్వు జ్ఞాపకము చేస్తావు. అక్కడ రాయబడుతుంది, అతడు మర్చిపోయినట్లు దేవుడు చేసినాడంట. ఏం చేసినాడంట? అతడు ఎవరు మర్చిపోయినట్లు? యోసేపు చెప్పిన మాటను ఆ వ్యక్తి మర్చిపోయినట్లు దేవుడు చేసినాడు. ఎప్పుడు జ్ఞాపకం వచ్చింది? 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఆ వ్యక్తి జ్ఞాపకం వచ్చింది. అయ్యో, ఏ తప్పు చేయని వ్యక్తి ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. దైవ మర్మాలను బయలుపరిచే వ్యక్తి జైల్లో ఉన్నాడు. ఆ సమయంలో జ్ఞాపకం చేసుకుని, అది దేవుడు ఆ వ్యక్తికి జ్ఞాపకం చేశాడు. గనుక మంచి సమయంలో ఆ వ్యక్తికి జ్ఞాపకం వచ్చినట్లుగా దేవుడు చేశాడు. కనుకనే ఇప్పుడు యోసేపు ఎట్లా ఉన్నాడు? ఫరో ఎద్దకు నిలబడ్డాడు. ఫరో యోసేపును గమనించినాడు. అయ్యా, నువ్వు దేవుని ఆత్మలు కలిగిన వాడవు, నువ్వు ఈ ఐగుప్తు మీద అధికారిగా. దేవునికి తెలుసు ఎప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలో, ఏ సమయంలో నిన్ను జ్ఞాపకం చేసుకోవాలనో, ఏ సమయంలో నిన్ను పరిస్థితికి తీసుకురావాలనో, ఏ సమయంలో నీకు విరోధంగా నిలిచిన వారి మీద కక్ష అంటే తీర్పు తీర్చాలనో దేవునికి తెలుసు. ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. మొర్దెకై ఒక విషయాన్ని బయలుపరిచినాడు. ఏంటంటే, రాజును చంపాలనుకున్న వారి గురించి మొర్దెకైకి తెలిసింది. మొర్దెకై తెలిపినాడు. అది ఏం చేయబడింది? గ్రంథంలో రాయబడింది. సరే, వెంటనే మొర్దెకైకి ఏం రాలేదు? బహుమానము రాల. ఇప్పుడు దేవుడు దాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఉన్నాడు. మొర్దెకై చేసిన దానికి ఏం చేయాలా? ప్రతిఫలము రావాలి. మొర్దెకైకి బహుమానము రావాలి. దేవునికి జ్ఞాపకంలో ఉంది. మొర్దెకై ఏమో తనకు తెలిసిన సమాచారాన్ని తెలియపరిచినాడు. ఆ విషయము సమాచార గ్రంథములో రాయబడింది. కానీ మొర్దెకైకి ఎటువంటి బహుమానము ఇవ్వబడాలి.
మొర్దెకైకి బహుమానం రావాలి. దానికి దేవుడు ఏం చేశాడు? ఆ వ్యక్తికి నిద్ర లేకుండా చేశాడు. ఏ వ్యక్తికి? రాజుకు నిద్ర లేకుండా చేశాడు. రాజుకు నిద్ర రావట్లేదు. తను ఏం తెప్పించుకున్నాడు? ఇప్పుడు సమాచార గ్రంథాన్ని తెప్పించాడు. అక్కడ సమాచారం అంతా రాయబడింది. మొర్దెకైకు బహుమానం ఇవ్వబడలేదనే విషయము తెలియపరచబడింది. ఎవరైతే మొర్దెకైని చంపాలనుకున్నారో, మొర్దెకైని హాని చేయాలనుకున్నారో ఆ వ్యక్తి ద్వారా ఇప్పుడు ఏం చేయబడ్డాడు? మొర్దెకై రాజు యొక్క రథం మీద తాను వెళ్తా వచ్చు. నేను తలంపు ఏంటంటే, దేవునికి తెలుసు నువ్వు చేసిన దానికి బహుమానము ఎప్పుడు ఇవ్వాలనో, ఏ సమయంలో ఇవ్వాలనో, ఏ సందర్భంలో ఇవ్వాలనో, ఇవన్నీ దేవునికి జ్ఞాపకమే. అయితే మన పని, మన బాధ్యత ఏంటంటే పగ తీర్చుకునటం మన పని కాదు. ఎవరిని ద్వేషించుట మన పని కాదు. కాబట్టాడు నీ శత్రువులను నీవు ప్రేమించు. అయితే నీలో ఈర్ష్య ఉందా? ద్వేషం ఉందా? పగ ఉందా? అవిధేయత ఉందా? ఏం మనసు అది? భ్రష్ట మనసు. ఏం మనసు అది? భ్రష్ట మనసు. కాబట్టి ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, దేవుని సన్నిధిలో పరీక్షించుకుందాం. ప్రతి వాడు తన్ను తాను పరీక్షించుకుందాం. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది తాగాం. కాబట్టి అబ్రహాము సంతానము ఏం క్రియలు చేయాలా? అబ్రహాము చేసిన క్రియలే చేయాలి. అబ్రహాము చేసిన క్రియలు ఎలాంటివి? అబ్రహాము దేవునికి వెంటనే లోబడ్డాడు, వెంటనే దేవునికి విధేయత చూపాడు, దేవుని మాట యందు అవిశ్వాసం ఉంచలేదు, దేవునికి భయపడ్డాడు, దేవుణ్ణి ప్రేమించినాడు. అయితే వీరు అబ్రహాము సంతానం అనుకుంటూ ఉన్నారు, కానీ వారి దేవుని వాక్యానికి చోటు లేదు. అబ్రహాము చేసిన క్రియలు వారిలో లేవు. కాబట్టి మన క్రియలు అబ్రహాము చేసిన క్రియలుగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అటువంటి క్రియలు మనం కలిగి ఉంటా ఉన్నామా? మొర్దెకై అంటా ఉన్నాడు, నేను యూదుడను కనుక ఆ పనిని చేయను. నేను ఆ పనులు నేను చేసే వాడిని కాదు, నేను ఆ పనులు చేయను. రెండోది చూస్తూ వచ్చినాం, పగ తీర్చుకునుట నా పని. ఎవరి పని అది? ఎవరి పని? దేవుని పని. అది మన పని కాదు. ఎవరు చేయాల్సిన పని? ఎవరు చేయాల్సిన పని? వాళ్ళే చేయాలి. ఒకరోజు గాడిద, కుక్క అని ఉన్నాయంట చాకులోని ఇంట్లో. గాడిదని కుక్కని చాకులోడు బాగా కొట్టినాడంట. ఏం చేసినాడు? చాకులోడు కొట్టినాడంట. రాత్రి దొంగలు వస్తూ ఉన్నారు. దొంగలు వస్తే కుక్క రాత్రి దెబ్బతినింది కదా, అందుకోసం సని నాకంతా చేసినావు కదా నువ్వు, రాత్రి బాగా కొట్టినావు, ఇప్పుడంతా వాడు ఎత్తుకోపోవాల్సిందే, నీకు అన్నీ ఎత్తుకోపోవాల్సిందే అని కుక్క సైలెంట్గా ఉన్నాడంట. కుక్క సైలెంట్గా ఉంది. ఎందుకు? రాత్రి నన్ను కొట్టినావు కాబట్టి నీకేం చేయాలి? ఇదంతా ఏం చేయాలి? ఇది వాడు దోచుకోపోలే దొంగ అని కుక్క అనుకోని ఉందంట. గాడిద చూసింది గాడిద మొరిగింది. ఏం చేసింది? గాడిద మొరిగితే చాక్లెట్ వచ్చి ఏం చేసినాడు? నాకు నిద్ర పాడు చేసినావని గాడిదని కొట్టిన. అంటే నేను తలంపు ఏంటంటే, ఎవరు చేయాల్సిన పని పగ తీర్చుకునే పని ఎవరిది? దేవుని. కాబట్టి దేవుని బిడ్డలంగా మనలో ఏముండకూడదు? ఈర్ష్య, ద్వేషము, కలహము, కోపము, ఇవి మనలో ఉండకూడదు. కాబట్టి ప్రభువుని అడుగుదాం, ప్రభువా అబ్రహాము చేసిన క్రియలు నాలో లేవు. ఈర్ష్య కలిగి ఉన్నావా? ద్వేషం కలిగి ఉన్నావా? కపటం కలిగి ఉన్నావా? మాట తప్పేవాడిగా ఉన్నావా? ప్రభువుని అడుగు, ప్రభువా నీ వాక్యము చేత నా హృదయాన్ని నింపుకోకుండా ఈ వ్యర్థమైనవి నా హృదయంలో ఉన్నాయి, నన్ను క్షమించి నీ రక్తము చేత నన్ను శత్రువుని ప్రేమిస్తా, నన్ను హాని చేసిన వాడిని ప్రేమిస్తా, నాకు కీడు చేసిన వారిని ప్రేమిస్తా, నన్ను ఇబ్బంది పెట్టిన వారిని ప్రేమిస్తా, నాకు విరోధిగా లేచిన వారిని నేను ప్రేమిస్తా. ఇవన్నీ నువ్వు జ్ఞాపకంలో పెట్టుకున్నావు. ఏ సమయంలో నువ్వు నాకు ఇవ్వాలనుకుంటున్నావో ఆ సమయంలో నువ్వు నాకు ఇచ్చే దేవుడిగా ఉన్నావు. అందుకని నేను నిన్ను స్తుతిస్తాను. అలాగే దేవుని సన్నిధిలో మనం పరీక్షించుకొని బలిలో మనము పాల్గొంటాం.